హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది మాకు 24 మార్క్స్ యాడ్ చేస్తారా, ఎందుకంటే మాకు 580 ప్లస్లో ఉన్నాయి. 24 యాడ్ చేస్తే మనకి 600 ప్లస్లోకి వెళ్ళిపోతాయి. చాలామందికి 588, 590 అలా ఉన్నవారికి మరి 24 యాడ్ చేస్తే 114 అలా అయిపోతాయి. 590 ఉన్న వాళ్ళకి మరి అలా ఎలా యాడ్ చేస్తారు అని అడుగుతున్నారు. అలా యాడ్ చేస్తారా లేదా, నెక్స్ట్ మండలం ఫస్ట్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ వస్తే మాకు సీట్ అనేది వస్తుందా రాదా అని అడుగుతున్నారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను దీని గురించి. మండలం ఫస్ట్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ మనకి అలా వచ్చినా కూడా మార్క్స్ హైయెస్ట్లో లేకపోతే రాదండి. అంటే ఇప్పుడు ఒక 510కి 520కి మండలం ఫస్ట్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ ఉంటే అయినా కూడా సీట్ రావడం కష్టం. అదే మీరు 560 ప్లస్లో ఉండి గవర్నమెంట్ స్కూల్ అయ్యి మండలం ఫస్ట్ స్కూల్ ఫస్ట్, ఒకవేళ స్కూల్ ఫస్ట్ కాకపోయినా మండలం ఫస్ట్ కాకపోయినా సరే మనకి హోప్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అదే 550 ప్లస్లో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుందా అంటే కొంచెం ఛాన్స్ ఉంటుంది, అది కూడా లక్కే. మరి 550 లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి సీట్ రాదా అంటే రాదు అనడానికి కూడా లేదు. కొందరికైతే వస్తుంది, కొన్ని క్యాస్ట్లకి కట్ ఆఫ్ తగ్గితే. సో కాబట్టి మనకి సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరంటే మనకి మెయిన్గా మండలం ఫస్ట్ అయినా స్కూల్ ఫస్ట్ అయినా సరే, గవర్నమెంట్ స్కూల్ అయితే మనకి 570 ప్లస్లో ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లే, ఎందుకంటే వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు కాబట్టి. సో మరి 560లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం పర్వాలేదు. సో ఇంకా ముందుగా ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదన్నమాట. క్యాస్ట్ వైజ్గా కొన్ని సీట్స్ ఉంటాయి కదా, అది మన లక్ ఉంటే మన వరకు వస్తుంది అలా అనుకోవాలి. కాబట్టి ఎవరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ట్రిపుల్ ఐటీ రాకపోయినా సరే బాధపడాల్సిన అవసరం ఉండదు. ముందుగానే రిజల్ట్స్ కోసం చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ అలా మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక సీట్ రాకపోతే అంత బాధపడడం కూడా మంచిది కాదు కాబట్టి. సో మరి నెక్స్ట్ మనకి 24 మార్క్స్ అనేవి 580 ప్లస్లో ఉన్నా కూడా మరి ఎలా యాడ్ చేస్తారంటే వాళ్ళు యాడ్ చేస్తారండి. యాడ్ చేసి మనకి లిస్ట్ అయితే ఇస్తారు. యాడ్ చేసిన తర్వాత మనకి అవి చూపించరు, లిస్ట్లో కట్ ఆఫ్లో ఎక్కడా చూపించరు, కానీ మనకి యాడ్ చేసే సీట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. బాసరా ట్రిపుల్ ఐటీలో అయితే మాత్రం యాడ్ చేసి కూడా మనకు చూపిస్తారు, ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి పాయింట్స్ ఉండేవి కదా, 10 పాయింట్స్ అలా. మనకి వాళ్ళకి 0.4% అంటే 4 యాడ్ చేసి 4 పాయింట్స్ అలాగా, అంటే 10.4, 10.2, 10.3, 10.5 అలా అలా వాళ్ళకి యాడ్ చేసి మరీ కట్ ఆఫ్ అనేది ఇచ్చారు. నేను ఒక వీడియో కూడా లాస్ట్ చేశాను చూడండి. ఇప్పుడు వాళ్ళకి కూడా మార్క్స్ కాబట్టి వాళ్ళకి కూడా ఇలా మార్క్స్ యాడ్ చేసి ఇస్తారు 24 అలా. వాళ్ళ కట్ ఆఫ్ మరి ఈసారి ఎలా చూపిస్తారో లేదా అనేది కూడా చూడాలి. సో మరి మీకు ఖచ్చితంగా యాడ్ చేస్తారు. ఒక సబ్జెక్ట్లో 100 వచ్చినా సరే దానికి 4 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో మరి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మనకి మార్క్స్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరు కంగారు పడద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.